నవత టీవీకి స్వాగతం. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఎవరో ఒక సెలబ్రిటీని తీసుకొని వారి యొక్క బయోగ్రఫీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా మనం మహానటి సావిత్రి గారి బయోగ్రఫీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబర్ 6, 1936న నిశంకర్ గురవయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం. 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి 6 నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకటరామయ్య. సావిత్రికి వరుసకు పెదనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్లే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శిష్ల పూర్ణయ్య శాస్త్రి గారి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకుని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది. చలనచిత్ర ప్రవేశానికి ముందు సావిత్రి 13 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీ రంగంలో ప్రసిద్ధుడు అయిన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలన చిత్రాలలో నటించడానికి మద్రాస్ నగరం చేరింది. అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన అద్భుతం సావిత్రి. కనుసైగతో కోటి కళలు పండించగల మహానటిమణి. సినీ జీవితంలో ఆవిడ ప్రయాణం మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి నిశంకర సావిత్రి. దక్షిణాది భాషలలో వెండి తెరపై వెన్నెలను కురిపించి అభినయంలో తనకు సాటి మరొక్కరు లేరని నిరూపించిన ఒకే ఒక్క మహానటి సావిత్రి. 1949లో అవకాశం వచ్చినా ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. పాతాళ భైరవి సినిమాలో నృత్యం చేసే అవకాశం అది. అలా చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ముఖ్యంగా ఆమె నటన పెళ్లి చేసి చూడు సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు. అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు. కావ్యంలో పార్వతిగా సావిత్రి నటన అజరామారంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పాటలలో నటన అద్భుతం. అమాయకమైన నటనా కౌశల్యం వర్ణించాలంటే ఏ పదాలు సరిపోవు. అత్యద్భుతంగా సావిత్రి జీవించింది కాబట్టి ఎప్పటికీ ఆమె మహానటి. సావిత్రి తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించింది. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ చేత అవార్డు అందుకుంది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకుంది. సావిత్రి తిరుగులేని మహానటిగా ఎదిగింది. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి తన చివరి దశలో మద్యానికి బానిసై మరణించింది. 3 దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 1950, 60, 70 దశకాలలో ఎక్కువ పారితోషికం, ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు. ఒకసారి సావిత్రి అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది. కానీ డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు. హీరోలను చూసి విస్మైపోయేవారు. అదే సమయంలో తమిళ నటుడు జెమిని గణేశన్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకుని 2 నెలల తర్వాత రమ్మని చెప్పి పంపాడు. చేసేదేం లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించారు. ఒకరోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకుని వచ్చాడు. అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది. రూపవతి కూడా ఆమె. పాతాళ భైరవి సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేశారు. తర్వాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా విజయవంతమైంది. తర్వాత దేవదాసు, మిస్సమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం, టాలెంట్ ముందు ఎవ్వరూ పోటీ చేయలేరు అన్నారు. సావిత్రి ఇతరుల సలహాలను వినేది కాదు. చాలా త్వరగా వివాహం చేసుకుంది. సావిత్రి బాలీవుడ్ సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. 1973లో చూజీ అనే ఒకే ఒక్క మలయాళ సినిమాలో నటించారు. 1957లో వచ్చిన మాయా బజార్ సినిమాలో ఆమె అభినయం సావిత్రిని ఆకాశానికి ఎత్తేసింది. తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలలో ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు సావిత్రి. తన దానగుణంలో ప్రసిద్ధి చెందారు. ఆస్తి, నగలు
ఇవన్నీ కూడా అవధాటిగా దానం చేసేవారు. నటిగా ఆమె తెలుగులో 100కు పైగా చిత్రాలు నటించారు. అందులో కొన్నిటి పేర్లను తెలుసుకుందాం. సంసారం 1950లో రిలీజ్ అయినటువంటి సినిమా సంసారం. 1951లో అగ్ని పరీక్ష. పాతాళ భైరవిలో అంటే 1951లో రిలీజ్ అయినటువంటి పాతాళ భైరవి సినిమాలో ఆమె ఒక చిన్న నృత్యకారిణిగా చేశారు. ఇక మనకి చెప్పవలసింది దేవదాస్ సినిమా. ఇది 1953లో రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా దేవదాసు. 1955లో మిస్సమ్మ. ఈ సినిమాలో మేరీ అనే క్యారెక్టర్ ను ఆమె పోషించారు. 1955లో అర్ధాంగి, 1955లో సంతానం, 1955లో దొంగరాముడు. ఇలా అంటే 3 సంవత్సరాల్లో 3 సినిమాలు కూడా చేశారు ఆమె. 1956లో భలేరాముడు, 1957లో తోడికోడళ్ళు. ఇదే సంవత్సరంలో మాయాబజార్. అందరికీ గుర్తుండిపోయే సినిమా మాయాబజార్. ఈ మాయాబజార్ సినిమాలో ఈమె శశిరేఖ క్యారెక్టర్ ని చేసింది. 1958లో మాంగళ్య బలం, 1962లో గుండమ్మ కథ, 1963లో నర్తనశాల, 62లో రక్త సంబంధం, 1964లో డాక్టర్ చక్రవర్తి, 1965లో సుమంగళి, 1964లో పూజాఫలం, 1964లో మూగ మనసులు, 1978లో జగన్మోహిని, పునాది రాళ్లు, 1975లో రిలీజ్ అయినటువంటి ఆమె చివరి సినిమా గోరింటాకు. ఇదే ఆమె చివరి చిత్రంగా వచ్చింది. ఆమె దర్శకురాలుగా కొన్ని చిత్రాలను అయితే తెరకెక్కించింది. అవి కూడా ఒకసారి చూద్దాం. 1965లో చిన్నారి పాపలు చిత్రానికి దర్శకత్వం వహించింది. అలాగే 1969లో తమిళ చిత్రమైన కుల్లండై ఉళ్ళం చిత్రానికి కూడా ఆమె దర్శకత్వం వహించారు. 1969లో మాతృదేవత, 1969లో చిరంజీవి, 1971లో వింత సంసారం, 1971లో తమిళ సినిమా ప్రాప్తం. ఇవన్నీ కూడా ఆమె దర్శకత్వం వహించినటువంటి సినిమాలు. అలాగే సావిత్రి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో మహానటి అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అత్యద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది. మరి చూశారు కదండి మహానటి సావిత్రి యొక్క జీవిత విశేషాలతో ఆమె బయోగ్రఫీని తెలుసుకున్నారు కదా. మరొక సెలబ్రిటీ బయోగ్రఫీతో మళ్ళీ కలుద్దాం.